అండ్ ఇప్పుడు ప్రెసెంట్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయనతో ఏంటి మీకు అసలు, అంటే ఆయనతో ఎలా ఉంటుంది మీ రేవంత్ సాన్నిధ్యం? రెడ్డి రేవంత్ ఇప్పుడు రెడ్డి గారితో. కాంగ్రెస్ అట్లేం లేదు, అంతా టీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ అయినా అందరూ నాకు పరిచయాలు చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అంతా పరిచయాలే. అంటే సినిమాల్లో చూపించినట్టు మీకు మీకు ఏమన్నా జరుగుతూ ఉంటాయా సార్? లైక్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ మీరు చేసే దందాలకు ఏమైనా సపోర్ట్ చేయడం, లేకపోతే వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే మీ తరపు నుంచి మీరు చేయడం, ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా జనరల్గా? దందాలు అనేది ఏముండదు, ఏదైనా కొనడం అమ్మడం నా వరకు అంతవరకే చేస్తాను. ఎక్కువ స్థలాలు కొనడము, ఎక్కువ రేట్ ఎక్కువ కాగానే అమ్మడం అట్లా. ఓకే, కానీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారంటారు, నిజమేనా? వస్తారు చాలా మంది. పొలిటీషియన్స్ కూడా వచ్చి సపోర్ట్ చేయమని అడుగుతారంట. ప్రతి ఎలక్షన్లలో వస్తారు, ప్రతి ఎలక్షన్స్ లో. ఏ ఎలక్షన్లో అయినా కంపల్సరీ సపోర్ట్ చేయమన్నా. అందుకేనా ప్రతి పార్టీ మీకు చాలా క్లోజ్ గా ఉండేది? ఎందుకంటే అందులో ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలలో వస్తారు, కలుస్తారు మామూలుగా. ఓకే, దేనికైనా వస్తే సపోర్ట్ చేస్తాం ఏదైనా. రేవంత్ రెడ్డి గారు గెలిచిన వెంటనే మీరు వెళ్ళి కలవడం జరిగిందా? కలవలేదు. కలవలేదా? ఎందుకు? అంటే నేను టీఆర్ఎస్ కదా, అంటే టీఆర్ఎస్ చాలా మంది వెళ్ళి కలిసిరు, చాలా మంది జైనింగ్ కామని ఆఫర్ వచ్చింది మనకల్లా, కాంగ్రెస్ లో జైనింగ్ కామని, వద్దు చూద్దాం అనేసి ఆగిపోయినా. అంటే టీఆర్ఎస్ ని మీరు అంతా డై హార్ట్ ఫ్యాన్ అన్నట్ట మీరు టీఆర్ఎస్ కి? అంటే ఉద్యమం పార్టీ నుంచి అంత రైలు రోకో బస్సు రోకో పిలిపించేటప్పుడు అన్నిట్లలో ధర్నాలు పాల్గొంటుండే బాగా. ఫస్ట్ నుంచి పార్టీలో టీఆర్ఎస్ పార్టీ. అప్పటి నుంచి పాల్గొన్న వాళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. చాలా మంది జాయిన్ అయ్యారు. ఇంకా మనం ఏంటంటే అట్లానే ఉన్నాం, చూద్దాం, ముందు ముందు చెప్పలేము కదా రాజకీయం. టీఆర్ఎస్ ఉంటే ఎవరికి ఉద్యోగ నాయకులకు ఏం పదవులు ఉండే ఏముండే టీఆర్ఎస్ పార్టీలో. ఎప్పటికున్న రోజు ఇట్లనే ఉండాలి కార్యకర్తలు. ఓకే, అదొకటి మురుకత్వం ఎక్కువ ఉంది టీఆర్ఎస్ పార్టీలో. మరి కాంగ్రెస్ లో? కాంగ్రెస్ లో హ్యాపీగా ఉంటుంది, అందరికి బాగా పదవులు అనేది చేయడము, కార్యకర్తలకు గుర్తుపట్టడం, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. టీఆర్ఎస్ లో లేనందుకే ఇప్పుడు ఓడిపోయింది పార్టీ. అది గుర్తించారు టీఆర్ఎస్ లో, అది గుర్తింపు లేదు. ఎవరైతే వేరే పార్టీలకు వెళ్ళి వచ్చి జైనింగ్ అయ్యేటోళ్ళకే ఉంది కాడ టీఆర్ఎస్ పార్టీలో. సార్ కొంపదీస్ మీరు ప్రెసెంట్ లీడింగ్ లో ఉన్న పార్టీ అని చెప్పి సపోర్ట్ చేయట్లేదు కదా వీళ్ళనేమి? అట్లేం లేదు, నేను ఓపెన్గా మాట్లాడతాను. ఓకే, ఫస్ట్ నుంచి అయినా చెప్తుండే, డెవలప్మెంట్ చేసేవాటికే 16 సీట్లు వచ్చినాయి టీఆర్ఎస్కు, దానివల్లనే వచ్చినాయి ఇప్పుడు. ఓకే, సో ఇన్ ఫ్యూచర్ ఏమన్నా అంటే ఇప్పుడిప్పుడే కాబట్టి ఆయన సీఎం అంత టీఆర్ఎస్ పార్టీలు మిలియన్లలో వెళ్ళిపోయిలే, చెప్పడం అవసరం లేదు, అంత మిలియన్లే. అదే కదా, చాలా ఈ 10 సంవత్సరాల $1,000,000 వెళ్ళిపోయారు, చెప్పనీకి ఉండదు. సార్ ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడిప్పుడే కాబట్టి పార్టీ స్టార్ట్ అయింది, ఇన్ ఫ్యూచర్ ఏమన్నా వెళ్ళే ఛాన్స్ ఉందా మీరు కాంగ్రెస్ లోకి? చూద్దాం, ముందు ఇంకా అనుకోలేము, వెళ్ళొచ్చు. వెళ్తే వెళ్ళొచ్చు. సో ఇక్కడ సార్ ఆల్రెడీ ఒక చిన్న ఒపీనియన్ ఉంది లోపల, వెళ్తే వెళ్ళొచ్చు ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు ఇస్తా. థ్యాంక్స్ ఫర్ దట్ సార్. ఎనీవేస్ అయితే అసలు యాక్చువల్గా ఇంటర్వ్యూ అంటే మనం ఫస్ట్ మీ ఇంట్లో చేద్దాం అనుకున్నాం ఇంటర్వ్యూ. ఏదో నెక్స్ట్ టైం అయిపోతుంది, వారంలో కంప్లీట్ అవుతుంది. సో ఇంటి ఏంటి సార్, ఏం జరుగుతుంది అసలు ఇంట్లో? అంటే పైన మెట్లు వేసిన, ఒక ఫ్లోర్ తీసుకున్నా పైన. మామూలుగానే పెద్ద ప్యాలెస్ అది. అవును, ఆ ప్యాలెస్ ని ఇంకొంచెం రూపురేఖలు ఎన్ని ఇయర్స్ సార్ అది హౌస్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 30 years అయింది. 30 years అవుతుంది. ఓకే, సో 30 years బ్యాక్ కన్స్ట్రక్షన్ అయింది. అదే 30 years అంటే అప్పుడే కదా మీరు అక్కడ ల్యాండ్ ఏదో కబ్జా చేసిన టైంలో, ఆ టైంలోనేనా ఇల్లు కూడా కట్టింది? అప్పుడు దాని తర్వాత ఒక 5 years తర్వాత. సో ఆ ప్రాఫిట్స్ ఏమన్నా ఇందులో షేర్ అట్లేం లేదు, ఫ్రీ ఇచ్చినాం కదా అక్కడ. ఓకే, సో ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్ అది, ఏమి అది ఉండదు. ఇవ్వడం అందరికి గరీబులకు పంచడం, అంటే లేని వాళ్ళకు, ఉన్నోళ్ళకి ఇవ్వలేము. అప్పుడు చూసి ఎవరికైతే స్థలాలు లేని వాళ్ళకి ఇచ్చినాం బాగా. ఓకే సార్, యాక్చువల్గా మీ అపియరెన్స్ గురించి మాట్లాడదాం. నార్మల్గా ఇంత గోల్డ్ ఇదంతా పెట్టుకుంటారు కదా, ఆల్మోస్ట్ ఒక 3 kgs ఉంటుందా ఒంటి మీద బంగారం అంతా? 2 kg ఉంటుంది. 2 kg ఉంటుందా? చాలా ఈజీగా కిడ్నాప్ చేయొచ్చు మిమ్మల్ని ఎవరైనా. చేసేయమంట, కాకపోతే మీకు వెంటనే బాడీ గార్డ్స్ ఉంటా ఉన్నారు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి. ఎనీవేస్ అయితే జనరల్గా ఎందుకు సార్ మీకు ఇంత అంటే గోల్డ్ అంటే ఇష్టమా, లేకపోతే మర్యాద కోసం? గోల్డ్ అంటే తెలంగాణలో అందరికి ఇష్టమే చిన్నప్పటి నుంచి. ఆంధ్ర బేసిక్ గా నాది ఆంధ్రాలో లేడీస్ గోల్డ్ ఎక్కువగా యూజ్ చేస్తారు. లేడీస్ యూజ్ చేయరు ఎక్కువ ఆంధ్రాలో, తెలంగాణలో ఎక్కువ ఉంటుంది గోల్డ్. తెలంగాణలో చాలా ఎక్కువ. లేడీస్ అయినా అవి ఆంధ్రాలో వేయరు, ఒక సన్న చేనేస్తారు అంతే. మీలాగా అక్కడ ఆంధ్ర సైడ్ బిజినెస్ ఎక్కువ, గోల్డ్ మీద ఉండదు. అక్కడ తెలంగాణ వారికి ఎట్లా ఉంటుంది అంటే గోల్డ్ ఉంటేనే వాళ్ళకి ఒక హోదా, లేడీస్ కైనా జెంట్స్ కైనా గోల్డ్ వేసుకుంటేనే ఒక వాల్యూ మ్యారేజ్ వెళ్ళినప్పుడు. ఎప్పుడు అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి మీకు ఈ అలవాటు ఉందా, లేకపోతే? చిన్నప్పటి నుంచి, అప్పుడు మామూలుగా వేసుకుంటుండే, దాంట్లో పెరిగింది. అంటే ఫస్ట్ నుంచి మీది రిచ్ ఫ్యామిలీయా, లేకపోతే మీరు సంపాదించి? రిచ్ ఏం లేదు, మామూలుగా నేను సంపాదించి వచ్చింది మొత్తం. ఏం చేసి సంపాదించారు? రియల్ ఎస్టేట్ చెప్తున్నాను, కంప్లీట్ కొనడం అమ్మడం ఇవన్నీ చేస్తున్నాను. ఎప్పుడు స్టార్ట్ చేశారు రియల్ ఎస్టేట్ మీరు? నేను 21 years ఉన్నప్పటి నుంచి మ్యారేజ్ కాక ముందు నుంచి స్టార్ట్ చేసినాను. మ్యారేజ్ కాకముందు నుంచి
21 ఇయర్స్ టైంలో. నాన్నగారు ఏం చేస్తుండేవారు? ఆర్టీసీ డ్రైవరు. ఆర్టీసీ డ్రైవర్ సన్ మీరు. ఓకే. అమ్మ హౌస్ వైఫ్. ఓకే. సో ఆర్టీసీ డ్రైవర్ సన్ గా స్టార్ట్ అయిన మీ కెరియర్ మీ రియల్ ఎస్టేట్ దందాతోటి, ఐ మీన్ మీ రియల్ ఎస్టేట్ చూసి చాలా చూస్తుండే కదా, ఆ జీతం తెచ్చి ఇల్లు నడవడము, ఇబ్బందులు అవన్నీ చూసినాం కదా, మనం ఏదో ఒకటి చేయాలి అన్నట్టు ఉద్దేశం ఉండే చిన్నప్పటి నుంచి. ఆ ఫైర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు మీకు? చిన్నప్పటి నుంచి చెప్తున్నా, చూసినాం కదా దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఎట్లున్నా చాలా ఇబ్బందిగా వస్తుండే. అప్పుడు 4,000